రైట్ ప్లేస్‌లో రాంగ్‌గా ఉండడం ఎంత తప్పో, రాంగ్ ప్లేస్‌లో రైట్‌గా ఉండడం గూడా అంతే తప్పు. అలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది నా లైఫ్‌లో. ఆ సిట్యుయేషన్ మీ లైఫ్‌లో జరిగితే మీరెలా రియాక్ట్ అయితారో స్టోరీ మొత్తం విన్నాక కామెంట్ జేయండి. ఇంకా లేట్ జేయకుండా స్టోరీ స్టార్ట్ జేస్తే మా కాలేజ్‌లో పీపీటీ ప్రెజెంటేషన్ ఉండే. సో, ఆ పీపీటీ ఎలా అంటే సెమినార్ హాల్‌లో డిజిటల్ బోర్డ్ ఉంటది. ఆ డిజిటల్ బోర్డ్‌లో మేము జేసిన పీపీటీ కనెక్ట్ జేసి అందరి ముందల ఎక్స్‌ప్లెయిన్ జేస్తూ జెప్పాలి అని జెప్పి మేడం అన్నది. ఈ మాట ఇన్నాక మా ఫ్రెండ్స్ అందరికి భయమైంది. అందరి ముందల మాట్లాడాలంటే భయం గాకుండా ఎవరికుంటది జెప్పుర్రి. కానీ నాకు మాత్రం ఇట్లాంటివంటే చాలా ఇంట్రెస్ట్. 10 మంది ముందల మాట్లాడాలి, సెమినార్ ఇయ్యాలి, స్పీచ్ ఇయ్యాలంటే పిచ్చి. ఏదో పెద్ద బ్రదర్ షెఫ్‌లా ఫీల్ అయిపోతా. పవర్ పాయింట్ హెల్ప్‌తోని పీపీటీ జేసినాం. అండ్ సెమినార్‌లో జెప్పే టాపిక్ అనేది రేపు నాకు ఎగ్జామ్‌లో వస్తది. ఇంకా ఈ సెమినార్‌లో చెప్పాలి. సో, ఇక ఎటు తిరిగి అది చెప్పగా తప్పదు అన్నట్టు బాగా గట్టిగా నేర్చుకున్నా. ఇక బాగా గట్టిగా నేర్చుకున్నాక కాలేజ్ పోతే వర్షం స్టార్ట్ అయింది. ఇగ వర్షంలో గూడా పీపీటీ ప్రజెంటేషన్. మనం పోయేదే అమావాస్య పుణ్యానికి ఇట్లాంటి ఏదైనా అవసరాలున్నప్పుడు. ఇక అప్పుడు గూడా వర్షము, ఎండ అని జెప్తే ఏముంటదన్నట్టు ఇక వర్షంలో అట్లనే నానుకుంట కాలేజ్ పోయినా. ఇంకా రూల్ నంబర్ వైస్ పిలుస్తుర్రు. నా రూల్ నంబర్ దగ్గరకొస్తుంది. నాకంటే ముందు పోయినోళ్ళు ఉట్టి ఆ బోర్డ్‌ని జూసి జెప్తుర్రు. అంటే నేనేమో సినిమాలలో గాని, కొన్ని వీడియోలో చూపిస్తారు చూడుర్రి. ఎట్లా అంటే ఆ డిజిటల్ బోర్డ్‌లున్నది దాన్ని జూమ్ జేసి అదంటే అది, ఇదంటే ఇది అని జెప్పి కొద్దిసేపు బోర్డ్‌ని జూసి, కొద్దిసేపు స్టూడెంట్స్‌ని జూసి చెప్తారనుకుంటే, ఆళ్ళేదో స్కూల్‌లో టెక్స్ట్ బుక్స్ చదువుతాం చూడుర్రి. అట్లా బోర్డ్ సైడ్ తిరిగి అందులో ఏముందో అది చదువుతుర్రు. ఎక్స్‌ప్లెయిన్ చేస్తలేరు, ఏం చేస్తలేరు. నాకైతే ఇది అస్సలు నచ్చలేదు. ఇంకా నా రోల్ నంబర్ వచ్చింది. స్టేజ్ ఎక్కిన. స్టేజ్ అంటే ఉట్టి ఫ్లోర్ మీద ఒక మెట్టంత హైట్ కట్టిర్రు. ఎట్లా అంటే సెమినార్ ఇస్తున్నోళ్ళు కొంచెం స్పెషల్‌గా కనిపియాలి అన్నట్టు కట్టిర్రు. సో, ఇక స్టేజ్ ఎక్కిన. స్టేజ్ ఎక్కినాక గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్ అనాలా? లేకపోతే గుడ్ మార్నింగ్ టీచర్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అనాలా? ఏమనాలో అర్థం కాక ఆలోచిస్తూ గుడ్ మార్నింగ్ టీచర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ అన్నా. నేను చెప్పే విధానం వల్ల గుడ్ మార్నింగ్ గూడా ఇట్లా అన్నట్టొచ్చింది. ఇక క్లాస్ అంతా ఓఫో అని నవ్విర్రు. నేను అందరిలాగా భయపడకుండా, ఆ బోర్డ్‌ని చూడకుండా స్టేజ్ ముందు వరకొచ్చి చెప్తున్నా. అదే టైంకి టీచర్ వాళ్ళేదో మాట్లాడుకుంటుర్రు. నేనుండి మేడం ఇక్కడ చూడుర్రి, నేనింత కష్టపడి చెప్పేదంతా మీకోసమే, మీరే చూడకపోతే ఎట్లా అన్నా. అయిపాయే స్టూడెంట్స్ అంతా ఒకటే నవ్విర్రు. ఇక సార్ ఉండి మస్తయింది బాబు ఇక కూసో అన్నాడు. నేనేమో 10 నిమిషాలైనా చెప్దామని మంచిగా ప్రిపేర్ అయ్యి వస్తే నన్ను 2 నిమిషాలు కూడా చెప్పనీయలేడు. మస్తు కోపం వచ్చింది టీచర్ల మీద. మళ్ళా ఒక సార్ అయితే ఈడు ఆడియో లాంచ్‌లో వచ్చినట్టు చెప్తుండు, అట్లా చెప్తుండు, ఇట్లా చెప్తుండు అని చెప్పి ఒకటే చెప్తుండు. నేను స్టార్టింగ్‌లో గుడ్ మార్నింగ్ చెప్పిన చూడుర్రి, అది పెద్ద తప్పంట. ఇంక నాకు అర్థమైంది ఇక ఇది రాంగ్ ప్లేస్ అని. స్టేజ్ ఫియర్ ఉండి చెప్పనీకి కాన్ఫిడెన్స్ లేక చెప్పనోళ్ళు ఎట్లా చెప్పరు. అవేం లేకుండా చెప్పేటోళ్ళని చెప్పనీయరు. ఇదే బయట ఏదైనా ఆఫీస్‌లా భయపడకుండా చెప్పే టాపిక్‌ని మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే శభాష్ అంటుండే. కానీ ఈడ భయపడకుండా గుడ్ మార్నింగ్ చెప్పినందుకు బద్మాష్ అంటుర్రు. ఈ సిట్యుయేషన్‌లో మీరుంటే ఎలా రియాక్ట్ అయితారు? కామెంట్ చేయండి. వీడియో ఎండ్ వరకు ఓపికగా చూసిన మీ ఓపికకి చాలా అంటే చాలా థాంక్ యూ.